కాకినాడ రాయుడుపాలెం సెంటర్లో గల శ్రీ హ్రీం పీఠంలో నెల రోజుల పాటు నిర్వహించనున్న త్రిశక్తి యాగం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ శాంతి కొరకు మొట్టమొదటిసారిగా నక్షత్ర నవగ్రహ తిథి నిత్య దేవత సహిత దశ మహావిద్యాపూర్వక త్రిశక్తి యాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం శ్రీ రాధా శ్యామల ప్రత్యేక సహస్రనామార్చన, శ్రీ లలిత ఖడ్గమాలార్చన, వారాహి విశేష పూజ, ఏకాదశి రుద్రాభిషేక పూర్వ కాలభైరవ ఆరాధన, ధూపదీప నీరాజన, మంత్రపుష్పాలు, దశమహావిద్యల ప్రత్యేక హోమాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు శ్రీ లలిత సహస్రనామ పారాయణతో పాటు కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు లలిత సహస్రనామ పారాయణ చేస్తూ కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శ్రీ హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కొరకు కాకినాడలో మొట్టమొదటిసారిగా నక్షత్ర నవగ్రహ తిథి నిత్య దేవత సహిత దశమహావిద్యాపూర్వక త్రిశక్తి యాగాన్ని జూన్ 23 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఇందులో ప్రతిరోజు ఉదయం గణపతి సుబ్రహ్మణ్య పాతకాల అర్చన, పంచసూక్త పారాయణ, ఉపనిషత్ పారాయణ, నక్షత్ర మండపారాధన, నక్షత్ర శాంతి, తిథి మండపారాధన, నవగ్రహ మండపారాధన, నవగ్రహ శాంతి హోమాలు, అష్టభైరవ మండపారాధన, దశమహా విద్యా ప్రత్యేక ఆరాధన జరిపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. త్రిశక్తి యాగం రాజశ్యామల, వారాహి, లలితకే కాకుండా నక్షత్ర నవగ్రహ తిథి నిత్య దేవతలతో సహా దశమహావిద్యను కూడా ఆరాధించుకుని ఆ తర్వాత మేము మా పీఠ దేవతలైన రాజశ్యామల, వారాహి, లలిత త్రిశక్తులకి ఆరాధన చేసుకుని సాయంత్రం పూట విశేషంగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామికి విశేష అభిషేకం, హారతి, కాలభైరవ అష్టభైరవ హోమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు తిథి నిత్య దేవతల కుంకుమార్చన జరుగుతున్నది. అందరూ కూడా వచ్చి ఈ కుంకుమార్చనలో మరియు మీ నక్షత్రాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రానికి ఆరాధన చేయడం జరుగుతుంది. మీ నక్షత్రాలు ఏ రోజులు ఉన్నాయో ఒకసారి సరిచూసుకొని వచ్చి ఆయా రోజుల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని తెలియజేయడం. నమస్కారం.